హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు లేపాక్షి టీవీ. గత 6 నెలల నుంచి మేము గ్రౌండ్లో తిరుగుతున్నాం. మా లేపాక్షి టీవీ ప్రేక్షకులు గత 2-3 నెలల నుంచి అడుగుతున్నారు, సార్ మీరు గ్రౌండ్ రిపోర్ట్ చేయండి అని. సో మేము ఎలక్షన్ దగ్గర వచ్చాక చేద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు చేయలేదు. ఇంకా 9 days ఉంది కాబట్టి ఇదే కరెక్ట్ టైం అనుకుంటున్నాము. సో మేము జిల్లాల వారీగా ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, టఫ్ కాంటెస్ట్ ఏది, కీన్ కాంటెస్ట్ ఏది అని ఒక్కొక్కటి చెప్తాను. ఫస్ట్ శ్రీకాకుళం, ఉమ్మడి శ్రీకాకుళంలో టీడీపీకి 5 సీట్లు వస్తాయి. ఇచ్చాపురం, టెక్కలి, ఆమదల వలస, రాజాం, నరసన్నపేట. వైసీపీకి 3 సీట్లు వస్తాయి. పలాస, శ్రీకాకుళం, పాతపట్నం. కీన్ కాంటెస్ట్ 2 ఉన్నాయి, హెచ్ఆర్ల అండ్ పాలకొండ. సో తర్వాత వచ్చి విజయనగరం, ఉమ్మడి విజయనగరంలో మొత్తం 9 సీట్లు ఉన్నాయి, 9 నియోజకవర్గాలు ఉన్నాయి. టీడీపీ 2 గెలుచుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, బొబ్బిలి, విజయనగరం. వైసీపీ 5 గెలుచుకునే అవకాశం ఉంది, కురుపాం, పార్వతీపురం, సాలూర్, చీపురుపల్లి, గజపతి నగరం. జనసేన 1, నెల్లిమర్ల. కీన్ కాంటెస్ట్ ఎస్కోట. ఇంకా విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం వచ్చేటప్పటికి మొత్తం 15 సీట్లు ఉన్నాయి. ఇక టీడీపీ 6 గెలిచే అవకాశాలు ఉన్నాయి. భీమిలి ఈస్ట్, విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం వెస్ట్, గాజువాక, పాయకరావుపేట, నర్సీపట్నం. వైసీపీ 3 గెలిచే అవకాశం ఉంది, మాడుగుల, అరకు, పాడేరు. జనసేన 2, అనకాపల్లి, పెందుర్తి. కీన్ కాంటెస్ట్ 4 ఉన్నాయి. 1 విశాఖ నార్త్, విశాఖ సౌత్, చోడవరం అండ్ ఎలమంచిలి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 సీట్లు ఉన్నాయి. టీడీపీ 10 గెలిచే అవకాశం ఉంది. పత్తిపాడు, ముమ్మిడివరం, అమలాపురం, కొత్తపేట, మండపేట, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ సిటీ. జనసేన 3 గెలిచే అవకాశం ఉంది. పిఠాపురం, కాకినాడ రూరల్, రాజోలు. వైసీపీ 3 గెలిచే అవకాశం ఉంది. తుని, రంపచోడవరం, అనపర్తి. కీన్ కాంటెస్ట్ రామచంద్రాపురం, గన్నవరం, రాజనగరం. 3 ఉన్నాయి కీన్ కాంటెస్ట్ తూర్పుగోదావరి జిల్లాలో. ఇంకా వెస్ట్ గోదావరి జిల్లాకు వస్తే మొత్తం 15 నియోజకవర్గాల్లో టీడీపీకి 7, జనసేనకి 4, వైసీపీకి ఇక్కడ పక్కా గెలిచే సీట్లు అంటూ ఏమీ లేవు. కీన్ కాంటెస్ట్ 4 ఉన్నాయి. టీడీపీ 7 నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం ఉంది. ఉండి, పాలకొల్లు, ఆచంట, ఏలూరు, చింతలపూడి, దెందులూరు, తణుకు. జనసేన 4, భీమవరం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, నర్సాపురం. కీన్ కాంటెస్ట్ పోలవరం, ఉంగుటూరు, కొవ్వూరు, గోపాలపురం. కృష్ణాకు వస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 16 నియోజకవర్గాలు ఉన్నాయి. టీడీపీ 8 గెలుచుకునే అవకాశం ఉంది. గుడివాడ, పెడన, మచిలీపట్నం, పెనమలూరు, విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్, మైలవరం, నందిగామ. వైసీపీ 2 గెలుచుకునే అవకాశం ఉంది. తిరువూరు అండ్ నూజివీడు. జనసేన 1 గెలుచుకునే అవకాశం ఉంది, అది అవనిగడ్డ. కీన్ కాంటెస్ట్ 5 ఉన్నాయి. 1 గన్నవరం, కైకలూరు, పామర్రు, విజయవాడ వెస్ట్, జగ్గంపేట. గుంటూరు, ఉమ్మడి గుంటూరుకు వచ్చి మొత్తం 17 సీట్లు ఉన్నాయి. 17లో టీడీపీ 11, తాడికొండ, పొన్నూరు, మంగళగిరి, వేమూరు, రేపల్లె, బాపట్ల, ప్రత్తిపాడు, గుంటూరు వెస్ట్, చిలకలూరిపేట, సత్తెనపల్లి, కురజాల. జనసేన 1 తెనాలి గెలిచే అవకాశం ఉంది. వైసీపీ 3, పెదకూరపాడు, గుంటూరు ఈస్ట్, నరసరావుపేట. కీన్ కాంటెస్ట్ 2 ఉన్నాయి. 1 వినుకొండ, 2 మాచర్ల. తర్వాత ఒంగోలు 12 ఉన్నాయి. 12లో టీడీపీ 7 గెలుచుకునే అవకాశం ఉంది. దర్శి, పరుచూరు, అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండూరు, కందుకూరు అండ్ కనిగిరి. వైసీపీ 1 గెలుచుకునే అవకాశం ఉంది, కొండేపి. కీన్ కాంటెస్ట్ 4, ఎర్రగొండపాలెం, చీరాల, మార్కాపురం, గిద్దలూరు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. టీడీపీ 5 గెలుచుకునే అవకాశం ఉంది. కొవ్వూరు, నెల్లూరు సిటీ, రూరల్ అండ్ గూడూరు, వెంకటగిరి. వైసీపీ 3 గెలుచుకునే అవకాశం ఉంది. కావలి, సర్వేపల్లి, సూళ్లూరుపేట. కీన్ కాంటెస్ట్ 2, ఆత్మకూరు, ఉదయగిరి కీన్ కాంటెస్ట్లో ఉన్నాయి. చిత్తూరులో 14 ఉన్నాయి. టీడీపీ 6, వైసీపీ 6, కీన్ కాంటెస్ట్ 2. టీడీపీ గెలుచుకునే స్థానాలు కుప్పం, నగరి, మదనపల్లె, పలమనేరు, చిత్తూరు, పోతలపట్టు. వైసీపీ గెలుచుకునే నియోజకవర్గాలు తంబాలపల్లె, చంద్రగిరి, పొంగనూరు, తిరుపతి, సత్యవేడు, జీడి నెల్లూరు, గంగాధర్ నెల్లూరు. కీన్ కాంటెస్ట్ పీలేరు అండ్ శ్రీకాళహస్తి కీన్ కాంటెస్ట్లో ఉన్నాయి. అనంతపురం
మొత్తం 14 నియోజకవర్గాల్లో టీడీపీ 8, వైసీపీ 2, కీన్ కాంటెస్ట్ 4. టీడీపీ గెలుచుకునే 8 స్థానాలు రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్, సింగనమల, కళ్యాణదుర్గం, హిందూపూర్, పెనుకొండ, కదిరి ఇవి టీడీపీ గెలుచుకునే స్థానాలు. వైసీపీ గెలుచుకునే 2 స్థానాలు మడకశిర, ధర్మవరం. కీన్ కాంటెస్ట్ తాడిపత్రి, అనంతపురం, రాప్తాడు, పుటపర్తి ఈ 4 కీన్ కాంటెస్ట్లో ఉన్నాయి. కర్నూలులో ఉమ్మడి కర్నూలులో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. టీడీపీ 3, వైసీపీ 6, కీన్ కాంటెస్ట్ 5. టీడీపీ 3 గెలుచుకునే స్థానాలు కర్నూలు, బనగానపల్లె, పత్తికొండ. వైసీపీ 6 స్థానాలు పాణ్యం, డోన్, కోడుమూరు, అదోని, మంత్రాలయం, నంద్యాల. కీన్ కాంటెస్ట్ 5 ఆళ్లగడ్డ, నందికొట్కూరు, శ్రీశైలం, ఆలూరు అండ్ ఇమింగనూరు ఇవి కీన్ కాంటెస్ట్లో ఉన్నాయి. కడప 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఉమ్మడి కడపలో టీడీపీ 2, జనసేన 1, వైసీపీ 3, కీన్ కాంటెస్ట్ 4. టీడీపీ 2 గెలుచుకునే అవకాశం ఉన్న సీట్లు 2 రాయచోటి, మైదుకూరు. జనసేన 1 రైల్వే కోడూరు. తర్వాత వైసీపీ 3 పులివెందుల, బద్వేల్, కమలాపురం. కీన్ కాంటెస్ట్ రాజంపేట, కడప, పొద్దుటూరు, జమ్మలమడుగు. సో టోటల్గా 175లో 80 టీడీపీకి, జనసేనకు 13, వైసీపీకి 40, కీన్ కాంటెస్ట్ 42. సో ఈ టోటల్ ఇవి. ప్రజెంట్ ఇంకా 9 days ఉంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ 1 weekలో రిపోర్ట్ ఇస్తాము, ఫైనల్ రిపోర్ట్. కెమెరామెన్ రాజుతో మీ వెంకటరమణ. థ్యాంక్ యూ ఆల్.